వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో సీసీల గురించి డీటెయిల్గా చెప్పమని అడుగుతున్నారు. ఆ విషయమై పూర్తిగా అన్ని డీటెయిల్స్ చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీనికంటే ముందు నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలి, మీతో షేర్ చేసుకోవాలని ఎంతో ఆశతో చెప్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్ నిన్నటితో 3000 సబ్స్క్రైబర్కు రీచ్ అయ్యాము. అది ఆ న్యూస్ని మీతో చెప్పాలని ఈ వీడియో ముందు చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు మన ఛానల్ని తీసుకొచ్చిన మీకు అలాగే యూట్యూబ్ వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూవర్స్గా కూడా కొంతమంది చూస్తున్నారు. అయితే వారు కూడా నేను పెట్టే వీడియోస్ నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తాను. అయితే మనం కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి నేను చిన్న మాట, అయితే ఎవరైనా యూట్యూబర్స్ ఈ వీడియో చూస్తే ఎవరిష్టమో వాళ్ళదై ఉంటుంది, కానీ నేను ఎవరిని అడగలేదు. యూట్యూబ్ రికమెండెడ్ వీడియోస్గా ఏమేమి ఇచ్చిందో అవన్నీ సజెస్టెడ్ వీడియోస్గా వస్తాయన్నమాట. అందులో మనకి ఏది అర్థమవుతుంది, ఏది బాగుంది అనే దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉంటే కొంతవరకు మనకు అర్థమవుతుంది. నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఫ్రెండ్స్. అలాగే సాయి కృష్ణ గారు వీడియోసు, హఫీజ్ గారు వీడియోసు, మేకింగ్ క్రియేటర్స్, అలా దేనికి సంబంధించి వీడియో మనకు అవసరం అనేది మనం వెతుకుతామో ఆ వీడియోని రికమెండెడ్గా యూట్యూబ్ మనకి పెడుతూ ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవుతుంటే అటువంటివే కొన్ని వస్తాయన్నమాట. మనకి ఏది నచ్చుతుందో ఏది అర్థమవుతుందో దాన్ని ఫాలో అవుతూ వెళ్తే మనకు కావాల్సిన మ్యాటర్ వీడియోస్లోనే దొరుకుతుంది. సీసీలుగా పనిచేయాలి అనుకున్నవారు ఆఫీస్లో ఏ ఖాళీలు ఉన్నాయనేది ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏ జాబ్ ఖాళీ ఉంది అనే దాన్ని మీరు ముందు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ దగ్గర ఏ సర్టిఫికెట్ ఉంటుందో దాన్ని మీరు, నేను క్రోచెట్ రెసిపీ రెండు చేస్తూ ఉండేదాన్ని. అయితే రెసిపీలో ఎక్కువ వ్యూస్ రావట్లేదని క్రోచెట్ వర్క్ని చేస్తూ మధ్యలో నేను మళ్ళీ న్యూస్ చెప్పడం కూడా చేస్తున్నాను. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్పడం వల్ల తొందరగా నాకు మానిటైజేషన్ అయిందని నేను అనుకుంటున్నాను. అయితే దాంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే డ్వాక్రా గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను. డ్వాక్రాలో నేను వర్క్ చేశాను కాబట్టి 2 years పనిచేశాను. దాని గురించి నేను ఎంతైనా చెప్పగలననే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మధ్య నేను అన్ని న్యూస్ చెప్తున్నాను, స్కీమ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. వ్యూస్ అయితే మాత్రం చాలా తక్కువగానే వస్తున్నాయి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అయితే 3 రకాలుగా ఉండడం వల్ల ఎందుకో నాకైతే తెలియదు. అయితే నేను పెట్టే వీడియోస్ అయితే క్రోచెట్ రెసిపీ వీడియోస్, అవి తొందరగా రావని నాకు తెలుసు. గ్రాడ్యువల్గా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి అంతే తప్ప వెంటనే వచ్చేసేవి అయితే ఇవే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన న్యూస్ నేను చెప్పినప్పుడే వస్తాయన్నమాట. అందుకోసం నేను వీటిని కూడా చేస్తున్నాను తప్ప నాది అయితే క్రోచెట్ వర్కే ఎక్కువ ఇంట్రెస్ట్, ప్యాషన్ కూడా అదే. కాబట్టి నేను క్రోచెట్ వర్క్ని తప్పనిసరిగా చేస్తూ ఉంటాను. అది ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళ కోసం నేను ఇంకా చాలా వీడియోస్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నాను. 3000 సబ్స్క్రైబర్స్ వచ్చేటప్పటికి నేను 300 వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్లో అయితే నేను వీడియోస్ క్రమంగా పెట్టలేదు. ఇప్పుడైతే రోజు ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పి మీకు బోర్గా ఉంటుందేమో. అయితే నేను ముఖ్యంగా చేసే వీడియో అయితే ఈరోజు సీసీల గురించి చెప్తున్నాను. అయితే ఈరోజు మ్యాటర్ విషయానికి వస్తే కమ్యూనిటీ కోఆర్డినేటర్ అంటారండి. సీసీ అంటే కమ్యూనిటీ కోఆర్డినేటర్ అన్నమాట. అయితే ఈ జాబ్ని మీరు చెయ్యాలి అనుకుంటే మీరు 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదివి ఉండొచ్చు. కొన్నిసార్లు అయితే కొన్ని ఏరియాల్లో ఎక్కువ చదువుకున్న వాళ్ళు వేరే జాబులకి వెళ్ళిపోవడం వల్ల కొంతమంది 8th క్లాసు, 6th క్లాసు, 5th క్లాస్ అలా చదివే వాళ్ళు కూడా చేసేవాళ్ళు. ఇప్పుడైతే 10th నుంచి డిగ్రీ వరకు చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్ చేయటానికి అర్హులుగా ఉంటారు. అయితే సర్టిఫికేట్స్ అనేవి వారు
అడుగుతారు లేదనేది విషయం అలా ఉంచండి. కానీ మీ దగ్గర ఏ విధమైన సర్టిఫికేట్ ఉన్నా మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయవచ్చు. అయితే మీకు సంబంధించి మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు, మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ లాంటివి వాళ్ళు అడుగుతారు, అవి ఇవ్వాల్సి ఉంటుంది. SHG గ్రూప్లో అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు అయి ఉంటేనే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఆ డ్వాక్రా గ్రూప్స్లో పనిచేసే వాళ్ళే ఎక్కువ జాయిన్ అవ్వడం జరుగుతుంది. లేడీస్కి అయితే మాత్రం యానిమేటర్స్ కానీ ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. CCలు జెంట్స్ ఉంటారు, అలాగే కొన్ని జాబ్స్ జెంట్స్ కూడా ఉంటున్నాయి. CCలుగా ఉండేవారైతే జెంట్స్కే ఎక్కువ CCలుగా ఉంటున్నారు. అయితే మీరు CCగా జాయిన్ అవ్వాలి అని అంటే మీరు మీ గ్రామంలో, మీ మండలంలో, ఒక మండలానికి సంబంధించి ఒక డ్వాక్రా ఆఫీస్ అనేది ఉంటుంది. ఆ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళంతా రోజు వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు, కొంతమందికి మాత్రం ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఫీల్డ్ వర్క్లోనే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్స్ అయితే అటెండ్ అవ్వాలి. అక్కడ అటెండ్ అయినప్పుడు ఏ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ని, ఏ యానిమేటర్కి సంబంధించి వాళ్ళు వివోలు అని ఉంటాయి, ఆ వివోకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ యానిమేటర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ యానిమేటర్స్ అందరినీ కూడా వారు చేసే విధులన్నిటిని చూసే వాళ్ళైతే CCలు అవుతారు. వారు వీరందరినీ గైడ్ చేస్తూ ఉంటారనమాట. అయితే గ్రూప్స్కి సంబంధించి ఏవైనా కొన్ని లావాదేవీలు ఉన్నప్పుడు వాటిని కూడా CCల ద్వారానే పరిష్కారం చేస్తారు. అయితే ఏవైనా చిన్న ప్రాబ్లమ్స్ లాంటివి ఏవైనా వచ్చినప్పుడు కూడా CCలు వాటిని పరిష్కరించడానికి మీటింగ్స్ పెడుతూ ఉంటారు. ఆ మీటింగ్స్లో వారికి సంబంధించిన ప్రాబ్లం ఏముందనేది వారి ద్వారా తెలుసుకొని ఆ గ్రూప్లో ఉన్న ఆ ప్రాబ్లమ్ని వారు సాల్వ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ గ్రూప్ని మళ్ళీ ఆర్డర్లో నడిపించుకోవడానికి కొన్ని గైడ్లైన్స్ అయితే CCలు ఇస్తారనమాట. నెక్స్ట్ వీడియోలో యానిమేటర్స్ గురించి వీడియో చేస్తాను. ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, అది యానిమేటర్స్కి ఉండవలసిన విధులు ఏంటి అనేవి నేను చెప్తాను.